హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? నేను రీసెంట్‌గా ఒరిస్సా అయితే వెళ్ళానండి. ఒరిస్సాకి సంబంధించిన టూర్ ప్లాన్ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను నేను. మనం ముందుగా ఒరిస్సా టూర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 3 డేస్ అయితే ప్లాన్ చేయాలండి. 3 డేస్ లేకుండా ఒరిస్సాని కవర్ చేయడం అయితే చాలా కష్టం. కాబట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర 3 డేస్ ఖచ్చితంగా ఉండాలి. ఆ 3 డేస్‌లో మనం చూసే ప్రదేశాలేంటంటే, మొదటగా గిరిజాదేవి శక్తిపీఠం అండి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. నెక్స్ట్ వచ్చి పూరి జగన్నాథ స్వామి దేవాలయం అండి. ఆ తర్వాత కోనార్క్ సూర్యదేవుని దేవాలయం. అలాగే పూరీలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్, పూరీకి సంబంధించిన చిన్న చిన్న టెంపుల్సు, అలాగే అక్కడ 5 స్నాన మండపాలు, 5 స్నాన మండపాలుంటాయండి. ఆ మండపాలు. అండ్ నెక్స్ట్ వచ్చి భువనేశ్వర్ అండి. భువనేశ్వర్ చాలా పురాతన నగరం అండి నిజంగా అది. 7థ్ సెంచరీ, 8థ్ సెంచరీ, 12థ్ సెంచరీ, 14థ్ సెంచరీలో కట్టిన దేవాలయాలు కూడా అప్పటికి చెక్కు చెదరకుండా భువనేశ్వర్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఇవన్నీ కవర్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర 3 డేస్ అయితే ఉండాలి. కాబట్టి మనం టూర్ ప్లాన్‌లోకెళ్ళిపోదాం వచ్చేయండి. ఇక మొదటి రోజు మనం గిరిజాదేవి శక్తిపీఠానికైతే వెళ్తామండి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్‌గా పూరీకైతే ట్రైన్స్ చాలా తక్కువున్నాయండి. ఉన్నాయి గానీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఖుర్దార్ రోడ్ జంక్షన్ అంటే పూరీకి ఒక 40, 50 కిలోమీటర్ల దూరంలో ఖుర్దార్ రోడ్ జంక్షన్ ఉంటదండి. అది గాని లేదా భువనేశ్వర్ జంక్షన్ గాని రెండిట్లో దేనికైనా సరే మనం రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. మనం గిరిజాదేవి శక్తిపీఠం మన టూర్ ప్లాన్‌లో ఉంది గాబట్టి మనం భువనేశ్వర్ అయితే చేరుకుందామండి. భువనేశ్వర్‌లో భువనేశ్వర్‌కి మార్నింగ్ 5కి రీచ్ అయ్యేలా మన ట్రైన్ టికెట్స్ అయితే బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే భువనేశ్వర్ నుంచి 6కి అక్కడి నుంచి ఒక ట్రైన్ ఉందండి. అది జాజ్‌పూర్ కే రోడ్ జంక్షన్ అనే గిరిజాదేవి శక్తిపీఠానికి అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ జాజ్‌పూర్ కే రోడ్ జంక్షన్ అండి. ఆ రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అవ్వాలి. కాబట్టి మనం ఉదయాన్నే 6కి ఆ ట్రైన్ ఉంది. కాబట్టి అయితే ముందే మనం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకునేలా చూడాలి. అక్కడ 6 గంటలకి హౌరా హౌరా వెళ్ళే ట్రైన్ అండి అది. ఆ ట్రైన్ ఎక్కి జాజ్‌పూర్ గే రోడ్ జంక్షన్‌కి 7:30-8 మధ్యలో రీచ్ అవుతామండి. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగిపోయిన తర్వాత అక్కడే ఫ్రెష్ అప్ అవ్వడానికి మంచి రూమ్స్ అయితే ఉన్నాయి. వెయిటింగ్ హాల్స్‌లో వాష్‌రూమ్స్ అయి చాలా బాగున్నాయండి. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకొచ్చేస్తే మనకి అక్కడి నుంచి గిరిజాదేవి శక్తిపీఠం వచ్చి 30-35 కిలోమీటర్ల దూరం ఉందండి. దీనికి బసెస్ ఉన్నాయి. ఆర్‌టీసీ బసెస్. అలాగే అక్కడ ఆటో సర్వీస్ ఉంది. క్యాబ్ సర్వీస్ ఉంది. కానీ ఆటో వాళ్ళొచ్చి రూ. 1,200 వరకు చార్జ్ చేస్తున్నారండి అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ వచ్చి ఒక 60 కిలోమీటర్లు ఉంటది. వెయిటింగ్ ఒక 2 అవర్స్ వెయిటింగ్. వీటికి 1,200 చార్జ్ చేస్తున్నారు. అలాగే క్యాబ్ వాళ్ళొచ్చి 15-200 రూ. 2,000 వరకు చార్జ్ చేస్తున్నారు. మీ బడ్జెట్ బట్టి మీరు చూసుకోండి. బడ్జెట్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకి ఆర్‌టీసీ కాంప్లెక్స్ వస్తదండి. అక్కడి నుంచి బసెస్ అయితే ఉన్నాయి. మనకి అక్కడి నుంచి లోకల్ డైరెక్ట్‌గా గిరిజాదేవి శక్తిపీఠానికైతే కొన్ని బస్సులెళ్తాయండి. అన్ని బస్సులు ఎళ్ళవు. కాబట్టి మీరు అక్కడ అడిగి కనుక్కొని గిరిజాదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళే బస్సు అయితే ఎక్కండి. అయితే బస్సు చార్జెస్ వచ్చి అరౌండ్ ఒక రూ. 70 ఉందండి పర్సన్‌కి. వన్ పర్సన్‌కి ఒక రూ. 70 అయితే బస్ చార్జ్ చేస్తున్నారు. అయితే మనం 8:30 నుంచి 9 లోపు మనం ఆ బస్ ఎక్కితే మార్నింగ్ 10:30కి మనల్ని టెంపుల్ దగ్గరైతే దింపుతారండి. ఇక ఆ టెంపుల్‌లోకెళ్ళిపోయి మనం ఒక 2 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు లోపల. గుడైతే చాలా బావుంటదండి. ఈజీగా 2 అవర్స్ స్పెండ్ చేసి, మళ్ళీ 12 కల్లా బయటకొచ్చేసి, మళ్ళీ జాజ్‌పూర్ కే రోడ్ జంక్షన్‌కైతే మనం వెనక్కొచ్చేయాలండి. ఎందుకంటే, మనకి 2:30కి జాజ్‌పూర్ కే రోడ్ జంక్షన్ నుంచి పూరీకి ట్రైన్ ఉందని ఖచ్చితంగా ఆ ట్రైన్ పట్టుకుంటేనే మనం ఈ 3 డేస్ టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ చేయగలం. కాబట్టి 12 గంటలకల్లా బయటకొచ్చేసి మీరు 2:30 కల్లా మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్‌కైతే వచ్చేయాలి. ఇక గిరిజాదేవి శక్తిపీఠంకి సంబంధించిన విజువల్స్ చూద్దాం. చూడండి. ఇక ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే అండి, ఈ శక్తిపీఠం వచ్చి 11వ శక్తిపీఠంగా పేరు పొందిందండి. ఇక్కడ ఈ క్షేత్రాన్ని నాభిగయ క్షేత్రంగా కూడా ప్రాచుర్యం పొందింది. సతీదేవి శరీర భాగాలలో ఒకటైన నాభి ఈ ప్రదేశంలో పడినందున ఈ క్షేత్రానికి నాభిగయ క్షేత్రంగా కూడా పేరుందండి. ఈ క్షేత్రాన్ని ఆనుకుని వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది.
ఇక ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం వచ్చి దుర్గాదేవి అండి. ఈ విగ్రహం చూడడానికి ఒక చేత్తో మహిషాసురుని ఛాతీపై వీట్లు వేస్తూ మరొక చేత్తో అతని తోకను లాగుతూ కనిపిస్తుందండి. ఆమె పాదాలలో ఒకటి మహిషాసురుని ఛాతీపై మరొకటి సింహంపై వేసి మనకి దర్శనం అయితే ఇస్తుంది. ఈ క్షేత్రంలో విగ్రహాన్ని వచ్చండి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని మొత్తం కూడా పూలదండలతోని బంగారు ఆభరణాలతోని అలంకరిస్తారండి. అమ్మవారికి ఉండే కిరీటంలో అయితే ఒక వినాయకుడు ఉంటాడండి, ఒక నెలవంక మరియు ఒక శివలింగం కూడా మనకు విగ్రహంలో అయితే కనిపిస్తాయి. ఇక ఈ ఆలయం విస్తీర్ణం గురించి మాట్లాడితే ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో ఆలయం అయితే నిర్మించారండి. ఈ లోపల శివుడికి మరియు ఇతర దేవతలు కూడా మందిరాలు అయితే ఉన్నాయండి. ఈ ఆలయంలోనే కోటి శివలింగాలు ఉండేవని ఇక్కడ పురాణాలు అయితే చెబుతున్నాయి. మనం చూస్తున్న శివలింగాలు వాటికి సంబంధించినవి. ఈ శివలింగాలన్నీ కూడా చూడడానికి ఒకలా అయితే లేవండి. ఒక్కోటి ఒక్కో విధంగా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో పరిణామాలు అయితే ఉన్నాయండి. ఇవి ఒక్కోటి ఒక్కో సైజుల్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాయి. చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయండి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఆలయం గురించి ఇంకా తెలుసుకుంటే 5వ శతాబ్దం నుంచి కూడా ఈ ప్రదేశంలో ఆలయం ఉన్నట్లుగా, పూజలు జరిగినట్లుగా కూడా ఇక్కడ చరిత్ర చెబుతుందండి. 13వ శతాబ్దంలోని కళింగ కాలంలో కేసరి రాజవంశ పాలకుడైన జజాతి కేసరి జాజ్పూర్లో గిరిజాదేవి ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఆ తర్వాతి కాలంలో 16వ శతాబ్దంలో బెంగాల్ సుల్తాను ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారంటండి. తిరిగి ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం వచ్చి 18వ శతాబ్దంలో అయితే నిర్మించారండి ఈ ఆలయాన్ని. ఇక ఈ ఆలయం చూడడానికి బాగుంది. ఈ ఆలయ ప్రదేశాలు అన్నీ బాగున్నాయి, కానీ ఈ గుడిలో ఒక మైనస్ అయితే ఉందండి. అదేంటంటే పూజారులు. ఈ పూజారులు ఏంటంటే మరీ మనీ మైండెడ్గా ఉన్నారండి. మనం వెళ్తే చాలు మన దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు లాగాలో తెలుసుకుని చూసుకుని మరి మనల్ని బొట్టలు అయితే వేస్తారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. భక్తుల కన్నా ఎక్కువగా గర్భగుడిలో పూజారులే కనిపించారండి నాకు. మీరు చూస్తున్నారు కదా, ఈ రావి చెట్టుకి రక్ష కట్టి మన కోరిన కోరికలు గిరిజాదేవి మన కోరికలన్నీ తీరుస్తుందంటండి. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తర్వాత పాటలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. జై హింద్.